మందుల ద్వారా కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం ఉంటుందండి. అదే ఈ ఏజ్ లిమిట్ లేకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకప్పుడు ఇలాంటిదే ఉండేదా ఫ్యాటీ లివర్, లేకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలా చిన్నప్పటి నుంచే ఈ ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది అనుకోవాలా? డెఫినెట్గా ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు అదొక ఎపిడమిక్గా చెప్పుకోవచ్చు అన్నమాట. మనం త్రూఅవుట్ ద వరల్డ్ చూసినట్టయితే ఇండియా ఒకటే కాదు, అంటే అనేక కంట్రీస్లో యూకే కానివ్వండి, యూఎస్ కానివ్వండి, అదర్ వెస్ట్రన్ కంట్రీస్లో కానివ్వండి, ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా చెప్పాల్సింది దానికి కారణాలు ఏంటని చూసినట్టయితే మన సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ మధ్య కాలంలో మీరు ఇప్పుడు ఇంతకుముందు ఐటీ ఎంప్లాయీస్ అన్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఎప్పుడు డెస్క్ జాబ్లో కూర్చోవడం వల్ల, మొబిలిటీ తగ్గిపోవడం వల్ల, ప్లస్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్. మోస్ట్ ఆఫ్ ద ఐటీ పీపుల్ ఏంటంటే నైట్ షిఫ్ట్ చేస్తుంటారు, ఇర్రెగ్యులర్ తింటుంటారు. సో ఆ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చాలా రెగ్యులరైజ్ చేసుకోవాలండి. చేసుకున్నట్టయితే దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. సో చిల్డ్రన్లో కూడా ఎందుకు వస్తుందంటే సేమ్, మనం ఇప్పుడు టీవీలు ఎక్కువ చూడడము, ఫోన్స్ కూడా పిల్లలు కూడా చాలా మటుకు ఫోన్స్ మీద ఉండడం, ఐప్యాడ్ మీద స్పెండ్ చేయడము, వీటి వల్ల ఏంటంటే ఒబేసిటీ రిస్క్ పెరిగి ఒబేసిటీ వల్ల ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది అనమాట. అయితే ఫస్ట్ ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ ఒబేసిటీని కంట్రోల్ చేయాల్సిన నెసెసిటీనే ఉంటుందా సార్ ఎవరికైనా? అబ్సల్యూట్లీ అండి. ఫ్యాటీ లివర్లో ముఖ్యంగా మెడిసిన్స్ కంటే కూడా మనం ఫోకస్ చేయాల్సింది ఒబేసిటీ కంట్రోల్, వెయిట్ కంట్రోల్ అండ్ లైఫ్ స్టైల్ కంట్రోల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ కంట్రోల్. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ తీసుకోవడము. అంటే ట్రీట్మెంట్ చూసినట్టయితే మీరు ఇప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్లో ఒక డైట్ ఒక్కటే కాదండి, అంటే టైమింగ్స్ ఆఫ్ ద డైట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఐటీ పీపుల్ చాలా ఇరెగ్యులర్గా నైట్ తింటుంటారు అనుకున్నాము. అట్లా కాకుండా ఒక టైం ప్రకారం తీసుకోవడం, ఫుడ్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకుండా, మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవడము, లంచ్ ప్రాపర్గా తీసుకోవడము, ఎర్లీ డిన్నర్, లేట్ డిన్నర్ కాకుండా ఎర్లీ డిన్నర్ తీసుకోవడము అండ్ గ్యాప్ ఇవ్వడం. టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ రెండు ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో టైమింగ్ మళ్ళీ నైట్ తిన్న తర్వాత ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకోవడము, ఉదయాన్నే లేవగానే మళ్ళీ ఏదో ఫుడ్ తినకుండా ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఫుడ్ స్టార్ట్ చేయడము, టీ కానీ కాఫీ కానీ ఇవన్నీ కూడా. షుగర్స్ కూడా కట్ డౌన్ చేయాలండి. వైట్ షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా కట్ డౌన్ చేయడం వల్ల ఆ క్యాలరీ ఇంటేక్ తగ్గి మనకి నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళి ఒబేసిటీ అనేది తగ్గి దానివల్ల ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే సార్ మీరు స్టార్టింగ్లో చెప్పారు నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది అని చెప్పి. అవునండి. అంటే ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి, మేజర్ డిఫరెన్స్ వాళ్ళ ఇద్దరికి మధ్య ఫ్యాటీ లివర్లో వచ్చే డిఫరెన్స్? ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్కహాల్ వల్ల లివర్ మెటబాలిజం చేంజ్ అయ్యి లివర్లో ఫ్యాటీ డిపాజిట్ అవుతుంది అనమాట. దానివల్ల వచ్చేది కూడా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, దానివల్ల సిర్రోసిస్ వచ్చి దానికి కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దారితీసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏంటంటే ఆల్కహాల్కి సంబంధం లేకుండా ఈ మెటబాలిజం డిఫెక్ట్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వీటి వల్ల వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నాం. కానీ దెర్ ఇస్ వన్ మోర్ కండిషన్, మెట్-ఏఎల్డి అంటాం. అంటే మెటబాలిక్ డిసీజ్ అసోసియేటెడ్ ఏఎల్డి అనమాట. అంటే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కాంపౌండ్ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఒబీస్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా నాన్ ఆల్కహాలిక్ వల్ల ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో దానికి కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ మధ్యకాలంలో దాన్ని ఒక యూనిక్ ఎంటిటీగా గుర్తించడం జరిగింది. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మధ్యలో కూడా రెండు కాంబైన్డ్గా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. అయితే సార్ ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ సమస్య ఉంటే వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ప్రైమరీ కంట్రోల్ ఆఫ్ ద డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ కంట్రోల్ అంటే ప్రైమరీ టార్గెట్స్. ఇప్పుడు ఒబేసిటీ కూడా ఒక కారణం అని చెప్పుకున్నాం. ఒబేసిటీ కాకుండా షుగర్ కంట్రోల్ చేయడము, బీపీ కంట్రోల్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ ఆర్ సివియారిటీ తగ్గి దెన్ ఆ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు కూడా ఆ కంట్రోల్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అయితే ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్? ఎలాంటి టెస్ట్లు ఇనీషియల్గా మనం చేయించుకుంటూ ఉండాలి? అవునండి. సో సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేసుకోవడం వల్ల డిగ్రీ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బయటపడుతుందండి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. అది సింపుల్ అల్ట్రాసౌండ్లో బయటపడుతుంది. అట్లా ఉన్నప్పుడు నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే గో టు స్పెషలిస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కొలెస్ట్రాల్, ఫ్యాటీ ప్రొఫైల్ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయడం వల్ల ప్లస్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయడం వల్ల లివర్ ఫంక్షన్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయిందా, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్యాటీ లివర్ కాకుండా మ్యాఫిల్డ్కి దారితీస్తుందా, ఇది మ్యాష్కి దారితీస్తుందా అని టెస్టులు చేయడం అనమాట. సో ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయడం వల్ల బ్లడ్ టెస్ట్ అవి ఈ చేయడం వల్ల కొంతవరకు మనకి రిస్క్ అనేది ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇది అయినాక కొంతవరకు ఫ్యాట్ ఫ్రాక్షన్, ఫైబ్రోస్కాన్ చేయడము, ఎంఆర్ ఎలాస్టోగ్రఫీ లివర్ చేయడం వల్ల ఫ్యాట్ కాంపోజిషన్ ఎంత